వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మోడీతో భేటీ అంటే పక్కా సమాచారం ఉండాల్సిందే. తెలంగాణలో 13 మంది ఐఏఎస్ల బదిలీలు. ఎయిర్లైన్స్ విమాన సర్వీస్ రద్దు. రేణిగుంట విమానాశ్రయంలో 48 మంది ప్రయాణికుల నిరసన. భగత్ సింగ్ పట్ల పాకిస్తాన్లో పంజాబ్ ప్రభుత్వ దురహంకారం. భగత్ సింగ్ ఓ ఉగ్రవాది. ఏపీలో వర్షాలు. తిరుమలలో భారీగా పొగమంచు. ప్రధాని మోడీ గురించి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జయశంకర్ ప్రధానితో జరిగే సమావేశాలు ఏ విధంగా ఉంటాయో వివరించారు. ఆయనతో భేటీ అంటే చర్చించే విషయంపై ఖచ్చితమైన డేటాతో రావాల్సిందే. ఎందుకంటే ఆ విషయంపై ఆయనకు పూర్తి అవగాహన ఉంటుంది. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చర్చిస్తారు. ఆయన నిజాయితీ గల వ్యక్తి. ప్రధాని మా డిమాండింగ్ బాస్. నిజంగా ఆయనతో కలిసి పనిచేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది అని పేర్కొన్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం వేళ భారతీయ విద్యార్థులను రక్షించేందుకు ఎంతో కృషి చేశారు. అక్కడ ఉన్నవారికి ఎలాంటి హాని కలగకుండా స్వదేశానికి తీసుకురావాలంటూ మమ్మల్ని ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది దేశాధినేతలతో భారత్ సత్సంబంధాలు ఏర్పరచుకుంది. ట్రంప్ సహా ఒబామా, బైడెన్ హయాంలో అమెరికాతో స్నేహబంధం కొనసాగుతోంది. ఎంతమంది నేతలు మారినా ఆ దేశంలో బంధం స్థిరంగా ఉంది. అందుకు ప్రధాని మోదీనే కారణం అని జయశంకర్ పేర్కొన్నారు. తెలంగాణలో మరోసారి ఐఏఎస్లకు స్థానచలనం కలిగింది. రాష్ట్రంలో తాజాగా 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా స్మితా సబర్వాల్, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా శ్రీధర్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా అనిత రామచంద్రన్, జిహెచ్ఎంసీ కమిషనర్గా ఇలంబర్తి, ట్రాన్స్కో సీఎండీగా కృష్ణ భాస్కర్, రవాణా శాఖ కమిషనర్గా సురేంద్ర మోహన్ ను నియమించారు. ఆరోగ్యశ్రీ సీఈఓగా శివశంకర్, పంచాయతీరాజ్ డైరెక్టర్గా సృజన, ఆయుష్ డైరెక్టర్గా చిట్టం లక్ష్మి, ఇంటర్ విద్యా డైరెక్టర్గా కృష్ణ ఆదిత్య, కార్మిక శాఖ కమిషనర్గా సంజయ్ కుమార్, సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్, అబ్కారీ శాఖ డైరెక్టర్గా హరికిరణ్లను నియమిస్తూ నేడు సిఎస్ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాము హైదరాబాద్కు వెళ్లాల్సిన విమానం రద్దు కావడంతో 45 మంది ప్రయాణికులు నిరసనకు దిగారు. ఉదయం 8 గంటల 15 నిమిషాలకు బయలుదేరాల్సిన విమానం రద్దయినట్లు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై ఆందోళన చేస్తున్నారు. అంతేకాకుండా ఎయిర్లైన్స్ సిబ్బంది తమకు ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని మండిపడుతున్నారు. బ్రిటిష్ పాలకులపై విరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ పట్ల పాకిస్తాన్లోని పంజాబ్ ప్రభుత్వం దురహంకారంతో వ్యవహరించింది. షడ్మిన్ చౌక్కు భగత్ సింగ్ పేరు పెట్టడాన్ని, ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించింది. ఆయనను ఉగ్రవాదితో పోలుస్తూ దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఘాటుగా స్పందించింది. పాకిస్తాన్ వివరణ కోరాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తెల్లవారుజాము నుంచి వర్షాలు పడుతున్నాయి. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కోనసీమతో పాటు పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తిరుమలను వర్షంతో పాటు పొగమంచు కమ్మేసింది. దీంతో ఆలయం వద్ద ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో 2 రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తానంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki